అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు. ప్రభుత్వాలు ఏవి రైతుల బియ్యాలు కొంటే కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏమీ లేదు. రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఎగబడి కొనమంటున్నా. ఎగబడి అంటే వెళ్లి అయ్యా దగ్గర బియ్యం ఒడ్లున్నాయా ఇవ్వు చూపించు, మేము కొంటాం, లాల్లోకి ఎత్తేస్తాం అనే పద్ధతుల్లో ఉండాలి తప్ప రైతు లబో దిబోమని రైతే ఎగబడుతున్నాడు. మాయి కొనండి, మాయి కూడా అంటే రేపు కొంటాం, ఎల్లుండి కొంటాం, ఓటాయిని కొంటాం అంటున్నాడు. ఇంతలో మిల్లర్ వస్తు చేస్తున్నాడు. వాడేమో 1100కి ఇస్తా, 1150కి ఇస్తా, వర్షం పడుతుంది అంటున్నాడు. ఎందుకు వచ్చిన వాళ్ళు అమ్మేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక దీనమైన పరిస్థితికి రైతులు నెట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. 13వ తారీఖున జరిగేటటువంటి మా కార్యక్రమానికి రైతులందరూ వచ్చి మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.